ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్లో. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. జార్ఖండ్ రాజకీయాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. జార్ఖండ్ రాజకీయాలకు హైదరాబాద్ వేదికగా కూడా మారింది. ఆపరేషన్ జార్ఖండ్ ని తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి చేపట్టబోతోంది కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ ఏం జరగబోతోంది? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, నమస్కారం అండి. సో గతంలో క్యాంపు రాజకీయాలు ఇవన్నీ అంటే రిసార్ట్లో ఎక్కడెక్కడో కనిపించేవి. బట్ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జార్ఖండ్కి సంబంధించి ఎమ్మెల్యేలందరినీ ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళకి సేఫ్టీ అండ్ సెక్యూర్డ్గా ఉండేట్టుగా బాధ్యతలను కూడా అప్పగించింది టీపీసీసీ. గతంలో ఈ తిప్పలని పాపం డీకే శివకుమార్ గారికి ఉండేవారు. ఇప్పుడు ఆయన్ని పాదాలు పంచుకోవడానికి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఒకరు తోడయ్యారు, ఒకరు తోడయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఇప్పుడున్న ఈ తరుణంలో బీజేపీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ లటక్కమని పెరుగులో పచ్చడి నంచుకున్నట్లు లటక్ గవర్నమెంట్. పైపచ్చి ఈ గవర్నర్ వ్యవస్థలు చాలా డేంజరస్ అండ్ రెడిక్యులస్. వాళ్ళు అసలు నిమ్మక నీరెత్తినట్టు కూర్చొని ఉంటున్నారు. పైపచ్చి ఇక్కడ పిల్లల పరిరక్షణ, కోడి పిల్లల పొదుగులో పెట్టుకుని ఎలా కాపాడుతుందో అలా కాపాడుకోకపోతే ఫస్ట్ టైం అనుకుంటాను. అంటే ఇన్ ద రీసెంట్ పాస్ట్లో మనం ఎన్డీఏ చూస్తున్న దగ్గర ఈ ఐఎన్డీఏ కూటమి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడం చూస్తున్నాం. ఒక పక్క ప్రొయాక్టివ్గా మమతా బెనర్జీ సోరెన్ గారి మీద ఉన్న గౌరవంతో, పెద్ద ఆయన మీద ఉన్న గౌరవంతో ఈయన కూడా మా పోరాట యోధుడే అని చెప్పి ఆయనకి సంఘీభావంలో ప్రకటించడం కానీ, శరద్ పవార్ ఇలాంటి వాళ్ళు అందరూ ప్రొయాక్టివ్గా దీనికి రెస్క్యూ ఆపరేషన్స్కి రాబోయే రోజుల్లో గవర్నర్ ఆయన సతీమణికి ప్రమాణ స్వీకారం చేసేదాకా దాన్ని పరిరక్షించేదానికి ఈ జేఎంఎం గవర్నమెంట్ని ఐఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళతో పరిరక్షణ అన్నదానికి తెరలేపారు. ఆ దాంట్లో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చిన దగ్గర ఇక్కడ మనం ఎంత కాదనో తెలంగాణ గడ్డ చాలా సురక్షితమైన ప్రాంతం. అక్కడ బెంగళూరు అంటే ఎక్కడో నుంచి ఏదైనా ప్రమాదం పొంచవచ్చు అన్నది, ఇక్కడికైతే దీన్ని తీసుకొచ్చి పరిరక్షించడం చాలా సులువు. ఎందుకంటే ఇక్కడ మన టెరిటరీ కాంగ్రెస్ గవర్నమెంట్ లేనప్పుడు ఒక విధంగా ఉంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే వాటిని పటిష్టంగా ఇలాంటి దాడుల్ని, ప్రతిదాడుల్ని ఎదుర్కోగలరు. ఒక విధంగా చెప్పాలంటే డీకే శివకుమార్ గారికి కొంచెం ఉపశమనం ఇచ్చినట్టే చెప్పొచ్చు. ఇంకొక హ్యాండ్ అండాదండ దొరికింది. రెండు పక్క రాష్ట్రాలు అన్నప్పుడు కాంగ్రెస్ ఏతర ప్రభుత్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం కింద మార్చే దగ్గర బీజేపీ చేస్తున్న వికృత క్రీడలకి పరిరక్షణ అన్నది ప్రాస్పెక్టివ్గా ఉంటుందని చెప్పొచ్చు. సో వెరీ రీసెంట్గా జరిగినటువంటి బీహార్ గవర్నమెంట్, అక్కడ నితీష్ కుమార్ అది ప్రభుత్వం మళ్ళీ అప్పటికప్పుడు రద్దు చేసేసి మళ్ళీ సరికొత్తగా ప్రమాణ స్వీకారం చేసి అక్కడ ఉన్నటువంటి ఆర్జేడీ తేజస్వి యాదవ్ని తొలగించేసి మళ్ళీ ఇక్కడ బీజేపీ నుంచి ఇవన్నీ చేసుకోవడం, అక్కడ ఇండియా కూటమికి అక్కడ ఒక బ్రేక్ పడుతోంది. కన్వీనర్గా ఆయన బయటకు వచ్చేస్తున్నారా లేకుంటే ఏం జరుగుతుంది అనుకున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఏకమయ్యే ప్రయత్నం. మమతా బెనర్జీ ముందు అపోజ్ చేశారు, బట్ ఇప్పుడు మళ్ళీ హేమంత్ సోరెన్కి మద్దతుగా నిలబడ్డం అనేది. అదే చెప్తున్నానమ్మా, ఇప్పుడు నితీష్ కుమార్ ఈజ్ ద మోస్ట్ ఇన్కన్సిస్టెంట్ ఫెలో ఇన్ ద పాలిటిక్స్. దాన్ని ఏమంటారంటే అతని పదవి కోసం ఏ గడ్డనే కరుస్తాడు అతను. అది గతంలో కాంగ్రెస్ గూటి నుంచి బీజేపీ గూటికి, బీజేపీ గూటి నుంచి ఆర్డీఎస్ గూటికి, అలా నానా తెప్పలు పడి అతన్ని మాత్రమే అతను పరిరక్షించుకుంటాడు. మరి ఆ బీహార్ ప్రజలు ఎలా భరిస్తున్నారు అతన్ని నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ద ప్రాస్పెక్ట్ ఆఫ్ డెవలప్మెంట్స్ అన్నింటిలో ఈ కోalition గవర్నమెంట్స్లో ఉన్న అనిశ్చితిని స్థితి సరిగ్గా లేని నితీష్ కుమార్ లాంటి ప్రతిసారి ప్రభావితం చేస్తాడని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే నేను గత ఎన్నో సంవత్సరాలు బట్టి రాజకీయాలు ఫాలో అవుతున్న దగ్గర ఇతను ఒక్కడే సర్వైవ్ అవుతున్నాడు. రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ సర్కమ్స్టాన్సెస్, ఇట్ మే బీ విత్ ఆర్డీఎస్, ఆర్జేడీ, ఆర్ ఇట్ మే బీ విత్ కాంగ్రెస్, ఆర్ ఇట్ మే బీ విత్ బీజేపీ, హీఈస్ ద చీఫ్ మినిస్టర్. ఇలా శివరాజ్ సింగ్ చౌహాన్ ఎత్తి అవతలేసినట్టు బీజేపీ వాళ్ళు ఈసారైనా మడత పెట్టకపోతే ఉపద్రవాలు చాలా వరకు ఉంటాయి. అతను వ్యక్తిగతంగా అతని మీద ఏవో కేసులు అట్లా భయంకి ఈ బీజేపీ సన్నిధానంలో ఇటు చేస్తుంటాడు. ఇది ఇండైరెక్ట్గా మిగిలిన పార్టీలు తెలుసుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే అది కోర్ట్ ఆపరేషన్. సమయానుగుణంగా సముచితంగా బీజేపీ కనుసనలో నడిపిస్తున్న ప్రభుత్వం కింద దాన్ని అభివర్ణించారు. పేరుకు మాత్రమే ఆర్జేడీ లేదా కాంగ్రెస్తో కోalition, ఐఎన్డీఏ కూటమి. ఎందుకంటే కేసీఆర్ పక్కన ఉన్నప్పుడు ఆయన మీటింగ్లో ప్రవర్తించిన విధానమే ఎగ్జాంపుల్ ఆనాటి ఆయనలో. సో ఆ ఇన్కన్సిస్టెన్సీకి ఎవరైనా కన్సిస్టెన్సీ ఉందని కొన్ని భ్రమించి అతనితో పొత్తులకి ఆడికి అర్రులు చేస్తే సమయం అనుగుణంగా అతనికి ఏ విధంగా ప్రభావితం అవుతాయో దానికి అనుగుణంగా మలుచుకోవడంలో శ్రద్ధ వస్తున్నది. సో దీని ప్రభావాలు ఎలా ఉంటాయంటే పార్టీల ఉనికికి మనుగడికి కొంచెం ప్రమాదకరమైన స్థితి వస్తుంది. ఎప్పుడైతే ఆర్జేడీ కాంగ్రెస్ కోalitions ముందుకెళ్తుంది, ప్రభుత్వ స్థాపన జరుగుతుంది అన్నప్పుడు సైంధవుల్లో దాపరిస్తున్నాడు వాళ్ళకి ప్రతిసారి. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి. రాబోయే జనరల్ ఎలక్షన్స్లోనూ బీహార్ ఎలక్షన్స్కి సమాయత్తమై ఉండాలి. వాళ్ళు చెప్పి ఆ ప్యాకేజీ 1,00,000 కోట్ల ప్యాకేజీ ఇలాంటివన్నీ బీజేపీ అనౌన్స్ చేస్తూ ఉంటుంది, కానీ గ్రౌండ్ అవ్వవి. వాటికి ప్రభావితం చేస్తూ ఇవాళ సర్వైవ్ అవుతున్న ఏకైక వ్యక్తి నితీష్ కుమార్. సో బీజేపీకి అనుగుణంగా వాళ్ళ ట్యూన్స్కి అనుగుణంగా గేమ్ చేయగలిగేవాడు
ఆ డ్యాన్సులు కడుతుంది ఎవరంటే నితీష్ కుమార్. అలాంటి వ్యక్తితో కాకుండా ఇక్కడ సురక్షిత ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవడానికి కాంగ్రెస్, మిగిలిన కాంగ్రెస్ ఐఎన్డీఏ కూటమి వాళ్ళు చాలా స్ట్రాటజికల్ మూవ్స్ చేయాలి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో. ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ ఫార్మింగ్ ఇన్ స్టేట్స్. ఫస్ట్ యూ నీడ్ టు కాంకర్ ఎంపీ సీట్స్. మీరు ప్రాంతీయ పార్టీలతో ఐఎన్డీఏ కూటమి ఏ విధంగా ఉందో ప్రాంత పరిరక్షణ నేపథ్యంలో ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్స్ గెలిస్తేనే ఐఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఈ విధమైన దాష్టికాలని ఎదుర్కోవడానికి చాలా సులువుతరం అవుతుంది. లేదంటే ఈ గవర్నర్ వ్యవస్థలతో చేస్తున్న ఈ దాష్టికాలకి ఎవరు ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు చంపాయ్ సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 10 రోజుల పాటు తన విశ్వాసాన్ని చూరగొనడం, లేకుంటే 10 రోజుల తర్వాత అనేది ఎలక్షన్స్. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మళ్ళీ 10 రోజుల పాటు వాళ్ళని జాగ్రత్తగా కాపు కాసి ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బాధ్యతలను కూడా పొన్నం ప్రభాకర్, సంపత్ కుమార్కి ఇచ్చారు. సో రెస్పాన్సిబిలిటీ అనేది ఇంకా డబుల్ అయినట్టుంది కాంగ్రెస్కి కాపాడుకునే. ఆబ్వియస్గా వాళ్ళు ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది, గతంలో డీకే శివకుమార్ గారితో ఎందుకు నేను మొదలెట్టానంటే అక్కడ సురక్షితంగాను ప్రతి దగ్గర ఇలాంటి క్రైసిస్లో క్రైసిస్ మేనేజర్ ఆయన. ఆ క్రైసిస్ మేనేజ్మెంట్ అంతా చేసే సామర్థ్యం డీకే శివకుమార్కి ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్రంలో తెలంగాణకు కూడా సామర్థ్యం ఉంది. గతంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వర్తించింది కాంగ్రెస్ గవర్నమెంట్లు ఉన్నప్పుడు. సో అది దిస్ నాట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ పొలిటికల్ గేమ్. సురక్షితమైన ప్రాంతాల్లో వాళ్ళని తరలించుకుని 10 రోజుల్లో బల ప్రదర్శన రోజు దాకా పరిరక్షించడం చాలా పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు బీహార్ తర్వాత జార్ఖండ్ ఈ రెండు చూస్తే అక్కడ ఉన్నవి ప్రాంతీయ పార్టీలే. ప్రాంతీయ పార్టీలో ఒకవైపు బీజేపీ నుంచి ఎఫెక్ట్ పడుతుంది అనుకుంటున్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఇంకొక జాతీయ పార్టీ నేనున్నాను, నేను కాపాడుకుంటాను అన్నట్టుగా ముందుకు రావడం అనేది ఇదంతా రిఫ్లెక్ట్ అవుతుందా పార్లమెంట్ ఎన్నికల నాటికి? గ్యారంటీగా అవుతుంది. అంటే ఇప్పుడు ఈ విధమైన మేనేజ్మెంట్ షోస్లో వాళ్ళు ఇప్పుడు ఏంటంటే కరెక్ట్గా ఎలక్షన్స్ ముందే గవర్నమెంట్లను కాంకర్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, గవర్నమెంట్ పవర్లో ఉందనుకోండి, పార్లమెంట్ ఎలక్షన్స్ ఎదుర్కోవడం చాలా సులువు అవుతుంది. ఆ స్ట్రాటజీ వాళ్ళు ఆప్ చేసినప్పుడు వీళ్ళు చాలా సమాయత్తమై ఉండాలి. అందుకే చూడండి ఇప్పుడు నెక్స్ట్ కేజ్రీవాల్కి ఉంటుంది, టంగమని ముట్టకే పడుతుంది. కవితమ్మకి లక్కీగా కోర్టు పరంగా స్టే ఉంది, కానీ అదర్వైజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ బిగ్ మెస్ ఫర్ కేజ్రీవాల్. ఇతనికి 10 సార్లు నోటీసులు ఇచ్చారు, అడవడ పెట్టారు, 11సారి ఎత్తుకుని లోపలికి వెళ్ళిపోయారు. కేజ్రీవాల్ది అదే పరిస్థితి అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఊరు మంగళం మీద పడినట్టు కేజ్రీవాల్కే ముప్పు. నెక్స్ట్ బీహార్ గవర్నమెంట్ అక్కడ నుంచి రాజీనామా చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా అప్పటిదాకా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం అయినటువంటి తేజస్వి యాదవ్ మీద కూడా ఈడీ కేసులు అనేవి వచ్చేసాయి ఇమ్మీడియట్ గా ప్రభుత్వం మారిపోగానే. అసలు గ్యారంటీగా అసలు ఇంచి తగ్గవు. అట్లా సిద్ధమయ్యే రాజకీయాలు చేయాలి ఇప్పుడు. నెక్స్ట్ వీటన్నిటిని కాపాడుకోవడం అండ్ ముందుకి పార్లమెంట్ ఎలక్షన్స్ మీద ఫోకస్ పెట్టడం, ఎట్ ద సేమ్ టైం తెలంగాణ పునర్నిర్మాణంలో భాగం అవ్వాలి అంటూ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇంకొక నినాదాన్ని ముందుకు తీసుకొచ్చారు. వీటన్నిటిని చూసుకొని ముందుకెళ్ళడం అనేది రేవంత్ రెడ్డికి ఒక టఫ్ టాస్కా, లేకుంటే బాధ్యతలన్నీ వచ్చి పడుతున్నాయా? ఆబ్వియస్గా పడతాయమ్మా. నేను అదే చెప్తున్నాను, రేవంత్ రెడ్డికి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ దాకా ఛాలెంజెస్ విల్ అక్యుములేట్. అతనికి ఏం ప్రశాంతంగా ఉంచరు ఆయన్ని. అండ్ మోర్ ఓవర్ మీకు ఇంకోటి చెప్తున్నాను, ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లోపున కాంగ్రెస్ ఎక్కడెక్కడైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఆల్మోస్ట్ సపోర్టింగ్ గవర్నమెంట్స్ వాటన్నిటికీ ముప్పులు ఉన్నాయి. ఆ ముప్పుల నుంచి వాళ్ళు స్ట్రాటజీ కనుక ఆప్ చేయకపోతే కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు ఇప్పుడు సోరెన్ లాంటి వ్యక్తిని లోపల జైల్లో పెడితే వాళ్ళ భార్యకి చీఫ్ మినిస్టర్ పదవి రావచ్చు, కానీ మేనేజ్మెంట్ స్కిల్స్ ఆయనకున్నంత సామర్థ్యం, హేమంత్ సోరెన్కి ఉన్న సామర్థ్యం మిసెస్ హేమంత్ సోరెన్కి అంత ఉంటుందా? అలాంటి చాలా ఇంపార్టెంట్. ఆ డైమెన్షన్స్, ఆ డైనమిజమ్స్, ఆ డైనమిక్స్ని మార్చడానికి వాళ్ళు విపరీతమైన స్ట్రాటజీస్ ఆప్ చేస్తుంది బీజేపీ. దాంట్లో వాళ్ళు ఆబ్వియస్గా ద వే దే ఆర్ సర్వైవింగ్, ద వే దే ఆర్ ఫ్రంట్ ఎండింగ్ అన్నదానికి వీళ్ళ దగ్గర ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ ఉండట్లేదు. పైపించి అవి జనరల్ ఎలక్షన్స్ మీద లీడ్ అయ్యేలాగా వీళ్ళ దగ్గర నుంచి కూడా ప్రిపరేషన్ లేదు. వాట్స్ నెక్స్ట్ అన్న దగ్గర ఇప్పుడు దానికి కాంగ్రెస్ గవర్నమెంట్లు తెచ్చిన, నేను రాజస్థాన్ 25-10 సార్లు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ గెలట్లేటర్ చేతకాలను కూర్చోబెట్టుకుంటే ఏం లాభం? ఒక్క పార్లమెంట్ కూడా గెలకుండా చేసాడు అక్కడ. సో వెన్ యూ హ్యావ్ గవర్నమెంట్ యూ నీడ్ టు హ్యావ్ ఎ బ్యూటిఫుల్ స్ట్రాటజీస్ టు కాంకర్ ద పార్లమెంట్ నెంబర్ ఆఫ్ సీట్స్. అది ఎప్పుడైతే జరగట్లేదో ఆ ఉపద్రవాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిలన్నిటి మీద తీవ్రంగా పడుతున్నాయి. దానితో వీళ్ళు కమిట్మెంట్స్ కూడా లేవు, పార్టీ పట్ల చిత్తశుద్ధి చాటుకోవట్లే. ఏ ఎండక గొడుగు పట్టుకుని ఎలా కౌంటర్లో స్ట్రాటజీస్ కొట్టుకుని పరిగెడుతున్నారు వాళ్ళ సర్వైవల్స్ చూసుకుంటూ. ఎక్కువ మంది నితీష్ కుమార్ లాంటి వాళ్ళు ఉంటే మనం ఏం చేస్తాం? సో ఇప్పుడు ఇంటర్నల్ గా ఉన్నటువంటి గొడవలతో పాటుగా ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్స్ వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అంతేనమ్మా, సమన్వయకర్తలు చాలా అవసరం, సంధానకర్తలు, మధ్య మధ్యలో వచ్చేటువంటి ఇలాంటి ఆపరేషన్ జార్ఖండ్ లాంటివి కూడా లీడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఎస్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.